ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు అయితే నేను టెన్నెట్ పార్క్, విశాఖపట్నంలో టెన్నెట్ పార్క్లో మీకు తెలిసిందే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడైతే షిప్ ఉంది. ఏం షిప్? బంగ్లాదేశ్ షిప్. ఏంటి బంగ్లాదేశ్ షిప్ అంటున్నారు, ఏంటో ఏదేదో అనుకుంటున్నారా? ఏం లేదండి, 2022లోని అక్టోబర్లో బీచ్లో ఉన్న డిప్రెషన్ వల్ల ఇదైతే కొట్టుకొని వచ్చి ఇక్కడికైతే వచ్చింది ఫ్రెండ్స్. 2022లో అక్టోబర్లోనే అయితే వచ్చింది. 12వ తారీఖు, అక్టోబర్ 12వ తారీఖు అయితే ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా కథనాలు అయితే వచ్చాయి. ఏంటంటే ఇది మళ్ళీ బంగ్లాదేశ్కి పంపించేస్తారా, లేదా ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్ పెడతారా, ఏంటి అని అదైతే ఇప్పటి వరకు వచ్చింది. ఏంటి పెడుతున్నారో ఏమవుతుందో మనమైతే వెళ్ళి చూసి తెలుసుకుందాం. విశాఖపట్నం టెన్నెట్ పార్క్ సమీపంలో భారీ నౌక బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చింది. బంగ్లాదేశ్కి సంబంధించిన మర్జెంట్ నౌక ఈదురుగాలుకు కొట్టుకొని వచ్చి టెన్నెట్ పార్కులో చిక్కుకుంది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటకి పడ్డాడు. యాంకర్ 2 ధ్వంసం కావడంతో ప్రమాదానికి గురైందని అధికారులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నావీ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి వచ్చి బోట్ని తీయడానికి ప్రయత్నించారు. షిప్లో 15 మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం రాత్రి కొట్టుకొని వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. నగరవాసులు ఈ నౌకను చూడడానికి తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు.
ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నట్టయితే నేనైతే ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాను. సో నేనైతే ఇదిగోండి ఇక్కడైతే ఏంటంటే డోర్ అయితే కిందకి పెట్టారు. అప్పుడైతే అక్కడ మెట్లు అయితే ఉండేవి, కానీ ఇప్పుడైతే మార్చేశారు. ఇక్కడైతే డోర్ పెట్టారు, లోపల కనిపిస్తుంది. ఇక్కడైతే వర్కింగ్ అవుతుంది. ఏం వర్కింగ్ అవుతుందంటే ఇక్కడ రెస్టారెంట్ అండ్ బార్ పెడుతున్నారంట అంటున్నారు. ఇక్కడైతే పని అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు చూసినట్టుగా ఏంటంటే కలర్ అయితే మారింది. అప్పుడు రెడ్ అండ్ బ్లూ అయితే ఉండేది, ఇప్పుడైతే గ్రే వేశారు. ఇంకా దీని మీద ఏంటంటే ఇంకా కలర్స్ వేస్తారేమో. వర్కింగ్ అయితే లోపల అవుతుంది. నాకు తెలిసి ఇంకా 6 monthsలోనైతే ఇది రెడీగా ఉంటుందేమో కంప్లీట్ అయ్యి. నేనైతే అనుకుంటున్నాను కంప్లీట్ అయ్యి ఉంటుందేమో అని, నాకైతే అలా అనిపిస్తుంది. సో మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, అందులో ఏం డౌట్ లేదు. ట్రాక్టర్లు వెళ్తున్నాయి. చాలా ఫాస్ట్గా అయితే వర్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే అసలు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఫేమస్ అయిపోద్ది. ఎందుకంటే ఇందులో ఏంటంటే మనకి చాలా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పెడతారు కాబట్టి ఆల్మోస్ట్ టూరిజం మొత్తం ఇక్కడికి వస్తారు. ఇదైతే చాలా అసలు వైజాగ్ అంటేనే సూపర్ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంటుంది. వైజాగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదైతే విజిట్ అవ్వడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి 6 monthsలో ఇది కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వచ్చేసి విజిట్ అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి రెస్టారెంట్ అయితే చేస్తున్నారు. మేము వెళ్ళినప్పటికీ వర్కింగ్ అయితే ఇంకా అవుతుంది. ఇంకా వర్కింగ్ చాలా మంచిగా చేస్తున్నారు, అంత మంచిగా ఉంది. మీరు కూడా వచ్చి దీన్ని అయితే విజిట్ చేయడం మర్చిపోద్దు. అలాగే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క బీచ్ ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఆ వైజాగ్ అంటేనే చాలా బాగుంటుంది. అలాంటిలో వైజాగ్లో ఇది ఉందంటే ఇంకా వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోద్ది. సో మీరు కూడా గ్యారంటీగా ఇది వచ్చి విజిట్ అయితే చేయండి, ఓకేనా. ఏంటంటే ఫస్ట్ ఆర్కే బీచ్ తర్వాత వుడా పార్క్ తర్వాత కైలాసగిరి తర్వాత టెనెట్ పార్క్ అయితే వస్తుంది. ఈ టెనెట్ పార్క్లోనైతేనే మనకి ఈ షిప్ ఉంది. సో ఇక్కడికైతే ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు వైజాగ్ వచ్చేసి టెనెట్ పార్క్లోని ఈ షిప్ని విజిట్ అవ్వడానికి వచ్చేయండి. ఇంకా ఫ్యూ మంత్స్లో మనకైతే ఇది కంప్లీట్ అయిపోద్ది, ఓకే. సో ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ అయిపోతే ఇది ఫస్ట్ టైం వైజాగ్లోని బీచ్లోని ఇలాగ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూ మంత్స్ ఒక 6 monthsలోనైతే మనకి ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా అంటే అసలు ఇమాజిన్ చేసుకుంటేనే అసలు ఎంత బాగుందో బాబోయ్. నేనైతే అది కంప్లీట్ అవ్వగానే మీకైతే నేను తీసుకెళ్ళి నేనైతే చూపిస్తాను వీడియోలోని గ్యారంటీగా. సో వెయిట్ చేద్దాం. ఇంకా కొన్ని మంత్సే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మనం వెయిట్ చేద్దాం, ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చి మీకైతే నేను చూపించబోతున్నాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో. సో ఫ్రెండ్స్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. అలాగే నా కొత్త వీడియోస్ని మీకోసం ఇంకా కాన్సెప్ట్ తెచ్చి మీకైతే నేను చూపించబోతున్నాను. సో అంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.